హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ డే ఇన్ మై లైఫ్. సో ఇదంతా అన్కట్ వీడియోస్ అనమాట, న్యాచురల్గా పెడుతున్నాను. సో ఇతనే అనమాట చిత్తకుప్పలో దొరికిన ఏకైక అన్న. జస్ట్ కిడ్డింగ్. సో మా అన్న అయితే హైదరాబాద్ నుంచి వచ్చినాడు. 4:30కి అట్లా వచ్చినాడు, ఎర్లీ మార్నింగ్. ఇంకా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి ఇంకా పడుకున్నాడు. ఇంకా మనకి జనరల్గా ఉండే హ్యాబిటే, ఎవరైనా మన అమ్మ నాన్న కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చే బ్యాగ్ని ఫస్ట్ వెతుకుతామన్నమాట. అట్లనే మా అన్న బ్యాగ్ కానీ నేను కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చినా కానీ బ్యాగ్ అయితే ఎతుకుతామన్నమాట, ఏం తెచ్చినారు అని. సో అట్లనే మా అమ్మ కూడా ఆత్రం తట్టుకోలేక ఎతికేసింది బ్యాగ్. సో ఇవన్నీ డీమార్ట్లో షాపింగ్ చేసినవి చూపిస్తున్నాం. ఇంకా ఇవి వచ్చేసి బనానా లీఫ్ ఆ మోడల్లో స్మాల్ ప్లేట్స్ అండ్ కప్స్ అయితే తీసుకొచ్చాడు. 6 తీసుకొచ్చినాడు అనమాట. అంటే మా ఇంట్లో పెద్ద సైజు ప్లేట్స్ ఉన్నాయి, దానికి ఇంకా సెట్ లాగా ఉంటాయని చెప్పి ఇవి తీసుకురమ్మంది మా అమ్మ. ఎన్ని కప్పులు ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో అసలుకి, మోడల్కి ఒకటి షాపే పెట్టేయచ్చు మా ఇంట్లో కప్పులు ప్లేట్లకి. ఏందో మా అమ్మ అన్ని కొత్తవి ఏవి కనిపిస్తే అవి తీసుకుంటుంది అనమాట. ఎన్నున్నా తృప్తి తీరదు. ఇంకా నాకు నచ్చింది అయితే ఇదనమాట, ఈ సాల్ట్ వేసుకునే గ్లాస్ జార్. చాలా బాగుంది, క్యూట్గా భలే ఉందనమాట. అండ్ ఇంకోటి ఆ 2 జార్స్ ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ నేను ఇంతకుముందు 2 తీసుకొని వచ్చినాను. మా అమ్మకి ఇంకో 2 కావాలంట. ఏదైనా మా అమ్మ సింగిల్గా తీసుకోదనమాట, సెట్ ఉండాలని చెప్తుంది. అలానే ప్లేట్స్ కూడా 6 హాఫ్ డజన్ అలా తీసుకురమ్మంది. ఇంట్లో ఆల్రెడీ వేరే ప్లేట్స్ కూడా ఉన్నాయి, అలా ఏదైనా హాఫ్ డజన్ అలా తీసుకుంటుంది. ఇంకా ఇది వచ్చేసి పెప్పర్ ఆర్ సాల్ట్ వేసుకునేది, కాస్ట్లీయే ఉంది. అది గ్లాస్ అనమాట, మొత్తం 89 రూపీస్ పడింది. ఇంకా నాది మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఇంకా బ్రేక్ తీసుకొని బ్రష్ చేస్తూ ఉన్నాను. పేపర్ అయితే వచ్చింది. అండ్ ఇది టేబుల్ చూసారా, చెక్క టేబుల్ కదా. ఇంట్లో వాల్పేపర్ ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే అనమాట మీషోలో, వాల్కి అంటిద్దామని. మా అమ్మ ఏమన్నంటే వద్దు, వాల్కి అంటియొద్దు అని చెప్పింది. స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ అనమాట. సో అందుకు అది ఎలాగో మిగిలిపోయింది కదా, ఎందుకో దీనికి చెక్క కేసేస్తే బాగుంటుంది అనిపించింది. సో కొంచెం చెక్క డ్యామేజ్ వచ్చిందే, అందుకు దానికి వేసాను అనమాట. బాగుంది లుక్ అయితే. ఇంకా మన కొరియర్లు స్టార్ట్ అయిపోయినాయి రావడము, ఫోన్ల మీద ఫోన్లు అనమాట. ఈరోజు అయితే చాలా కొరియర్స్ అయితే వచ్చినాయి. అన్నీ ఒకేసారి తీసుకొని వస్తే సరిపోతుంది కదా, అన్నీ ఒకే యాప్లోనే పెట్టింటాము. అన్నీ ఒకేసారి తీసుకొస్తే అవుతుంది కదా, ఒక్కొక్కటి తీసుకొస్తారు అనమాట. వాళ్ళు మళ్ళీ రావడం, ఓ మీరేనా అని చెప్పి మళ్ళీ అంటే ఆల్రెడీ మేము ఎక్కువ కొరియర్లు పెడతా ఉంటాము, వాళ్ళకి నోటెడ్ అనమాట మా ఇల్లు ఇక్కడ అనేది. ఎవరో కొంతమంది మాత్రం కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి అడ్రస్ అనేది తెలియదు. సో మనం చెప్పాలా, గైడ్ చేయాలి రూట్. అండ్ ఇప్పుడు తీసుకుంటున్న కొరియర్ అయితే ఒకటి నాన్న కోసము, ఇంకోటి నా కోసం అనమాట. నేను డ్రెస్ పెట్టుకున్నా, మా అమ్మకి చెప్పలేదనమాట నేను ఇలా డ్రెస్ పెట్టుకున్నానని. సో మళ్ళీ అప్పుడు చెప్తే అడుస్తుందని చెప్పి చెప్పను. మోస్ట్లీ కొరియర్ వచ్చిన తర్వాత అప్పుడు షాక్ అవుతుంది, అడుస్తుంది, కొన్ని తిట్లేస్తుంది. బట్ అయినా కానీ లైట్లేండి. ఇది వా, దేంతో ఓపెన్ చేస్తున్నావు అమ్మా, దేంతో ఓపెన్ చేస్తున్నా చూడండి. కత్తి దొరకలే, కత్తెర దొరకలే, కొడేలు దొరికింది. ఇద్దా చూద్దాం, పెట్టుకుంటా. వావ్, ఇది ఇంతకుముందు నాన్నకు పెట్టింది ఇలా, అది ఫాస్ట్ ట్రాక్. ఇది 2 వచ్చినాయి. ఇది వచ్చేసి కేబుల్ మా కేబుల్, ఇట్లాంటిది ఇది కాదు, ఇది ఇదేంది నీ ఫోన్కి పెడతలే ఆ కేబుల్.
ఏం మా డబ్బాని అట్లా వాడేస్తావు? అంతే కదా, ఈ అద్దాల కోసము ఇదొకటి ఇదొకటి. స్వామి మంచిగా క్లాత్ కూడా ఇచ్చినారు. ఆహా ఎంత స్మూత్ ఉంది. గాగుల్స్ అనమాట. వా ఇది నేను డబ్బా అనుకున్నానే. అట్టా అద్దాలు ఇది కవర్ చించాలి. చించడం ఎందుకు? అవునా, అది అది ఓపెన్ చెయ్యి. అట్లా తీయాలి అంతే. పెట్టుకో. ఏదో గుడ్డు దాన్ని లేదులే, అట్లా అట్లా చూస్తే అట్లనే అనిపిస్తుంది. అట్లా ఎందుకు చూడాలా? ఇది ట్యాగ్ ది, ఆ ట్యాగ్ అడ్డం వస్తుంది. విన్నం అడుగుతున్నాను. గాగుల్స్ అనమాట. యాక్చువల్లీ గైస్ మా నాన్న చార్మినార్ దగ్గర తీసుకురమ్మన్నాడు గాగుల్స్. మా నాన్నకు అవే ఇష్టం అంట. ఇట్లా ఆర్డర్ పెడతామంటే వద్దంట, చార్మినార్వే కావాలంట. సో అక్కడికి వెళ్ళేంత ఓపిక లేక ఆర్డర్ పెట్టేసినాడు. తక్కువకే వస్తున్నాయి, మంచివి, లైక్ ఫాస్ట్ ట్రాక్ అనమాట, మంచి బ్రాండే కదా అని చెప్పి. ఇవి కూలింగ్ ఉంటాయంట. అవి చార్మినార్ దగ్గర ఉండేటివి నార్మల్గానే ఉంటాయి, కళ్ళకు దుమ్ము పడుకోకుండా అట్లా. అది కూలింగ్ ఏమి ఉండదంట. ప్రశాంత్ ఏమన్నా అంటే ఇది కూలింగ్ ఉన్నాయి అందుకు. మీ నాయనకి అవే నచ్చినాయంట, మీ నాయనకి అవే నచ్చినాయంట. చార్మినార్ పెట్టుకొని ఎట్లున్నా చూడండి. నాకు అవే కావాలంటున్నాడు మీ నాయన. మీరు దాకుండా ఉన్నారు. ఏం చెప్పా ఉందే నా ఇంటికి తెల్లగా అయినాయి. రంగేసుకోవాలి, తెల్లబొచ్చేది. ఏం మాట్లాంటావు? బాగున్నాయి. అయిపోయింది కదా. మీ నాన్నకి అవి కావాలంటే ఇవే పెట్టినారు మీరు. నేను లోపల చూసుకుంటా. అమ్మో నేను లోపల చూసుకుంటా. కొద్దిసేపు నన్ను గెలకద్దండి, నాకు మీటింగ్ ఉంది. బ్యాక్ సైడ్ వెనక మళ్ళా. నేను జీన్స్ పెట్టుకున్నా. దాచుకుంటుంది ఏమ్మా, ఏందో దాచుకుంటుంది. నేను పోను, ఈయన కూర్చోంటా. మా నాకు మీటింగ్ ఉంది, పోమా. చూసిపోతా, మీటింగ్ ఉంది, పో. ఆకలి అవుతుంది, దోశ అయిపో. ఆకలి అవుతుంది, దోశ అయిపో. నేను చూపిస్తా ఫస్ట్. నేను చూసిన తర్వాత బాగుంటే నీకు చూపిస్తా, లేదంటే నేను రిటర్న్ పెట్టిన తర్వాత అప్పుడు నీకు చెప్తా. రిటర్న్ పెడితే నేను చూడాలి, ఇప్పుడే చూసా. నేను పోను, నేను ఇప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఏందో నేను చూసా, నేను చూసి నాకే చెప్తా దాని గురించి. కాదు నేను చూడండి ఫస్ట్. నేను చూడాలి కదా, నాకు నచ్చితే నేను పెట్టుకొని నీకు చూపిస్తా, నచ్చకపోతే అప్పుడు కూడా చూపిస్తా నీకు. నువ్వు ఇంకా ఒకటేసారి ఇంకా అడుగుతూనే ఉంటావు ఊరికే. అట్లా పోమా, ఇది స్టోరేజ్ అయిపోతుండదు ఎంతసేపు. నువ్వు కొంచెం చూపించు, నేను పోతా. మా స్టోరేజ్ అయిపోద్ది మా. ఎంతసేపు చూపిరదా, తీసుకున్నాక చూడనా. నీవి కంచార్తులు, దీపాలు అన్నీ వస్తున్నాయి పో ఈరోజు. పెట్టింది కంచార్తులు పెట్టినా, పెట్టినామా. కంచార్తులు కాదు వేరేది. నువ్వు పోమా. ఇది ప్యాంటులేమా, ప్యాంట్ మా, జీన్స్ మా. ఇది జీన్స్. నేను కూడా అదే అనుకుంటున్నా, ఏమి ఇంత బరువు వచ్చింది అని. ఒకటేనా? ఒక ప్యాంటే ఇది. ఒకటి అంత బరువు ఉందే.
అది ఏందబ్బా ఇంత బరువు ఉంది అని చూస్తున్నాను నేను. నేను కూడా అదే అనుకున్నా, ఎందుకు బరువు ఉంది, ఏందబ్బా ఇది ఎందుకు అంత బరువు ఉంది అని. ఇది ఒక టాప్ చూస్తా ఫస్ట్. టాప్ లేదు, ఫస్ట్ మా సబ్స్క్రైబర్లకు చూపిస్తాం. ఓయమ్మా ఇది ఎన్నికి పెట్టాలా, ఇంత వచ్చింది. అదేంది పైన ట్యాగ్లే కాదు సరే, అదేది ఏది కుచ్చు కుచ్చు వస్తుంది, ఇది అంతే కుచ్చు కుచ్చు హోతా హాయ్. ఉంది నీకు, అందుకే ఎనికి పెట్టాలా. ఇది చేసుకుని చూడు. యాక్చువల్లీ ఇది సేల్ అప్పుడు తీసుకున్నాను. సేల్ అప్పుడు మీకు తెలిసింది కదా, అన్ని సైజులు అన్నీ అయిపోతాయి. సో మనం తర్వాత అయినా రిటర్న్ పెట్టుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్లో కూడా నాకు సరిపోకపోతే రిటర్న్ పెట్టేస్తా అంతే. ఇది ఇది చూద్దాం బరువు. ఇది ఏం లేదు, ఇది మీకు పక్కన పిక్చర్ కూడా యాడ్ చేస్తా. ఏంది ఎంత బ్లాగర్ ఏంది మే అంత పెద్దదా? అందుకే నాకు తెలుసు కదా, మనం షాప్లో తీసుకుంటే టెస్ట్ అదేది ట్రయల్స్ వేసుకొని తీసుకుంటాము. అది ప్రశాంత్ గారిని పనికి వస్తుంది, నువ్వు వేసుకో కదా గైస్, మా అమ్మకి సరిపోతుంది ఇది. ఓకే రిటర్న్ పెడతా. ఇప్పుడు చూసుకో, ఇప్పుడు చూసుకో. ఇంత ఏమన్నా ఇది పాయింట్ ఇది రిటర్న్ పెట్టాలి, ఎక్స్చేంజ్ పెట్టుకుంటా. ఇంత బరువు ఉంది మీ వేసుకుందామా నేనా? నువ్వు ఎక్స్చేంజ్ పెడతా. నువ్వు మొత్తామని అనుకున్నావా? ఇది ఎక్స్చేంజ్ పెడతా. అయితే ఆశకు వేరే వాళ్ళు తీసుకున్నారు కదా, ఎవరన్నా నువ్వు పెట్టుకోకుండా వేరే వాళ్ళన్నా పెట్టుకుంటారు కదా. ఇది ఇట్లా ఎలాస్టిక్ ఇట్లా వస్తుంది, నడుము కూడా ఎంత పెద్దగా. చూడాలి. ఎక్స్చేంజ్ పెడదాం. ఇది వచ్చేసి చూడు 30 సైజు నాది. కొన్ని ప్యాంట్లు 30 ఉంటాయి, అంటే బ్రాండ్ని బట్టి సైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. నావి కొన్ని అయితే 30 నాకు ఫిట్ అయిపోతున్నాయి ప్యాంట్. నేనైతే ఉతకలేకపోతుంది ఈ ప్యాంటు. పెట్టుకోపో, ఇంత బరువు ఉంది అనుకున్నా అప్పుడే. ఎక్స్చేంజ్ పెడతా, చూసి ఎక్స్చేంజ్ పెడతా, లేకపోతే రిటర్న్ పెట్టేస్తా. అదే వచ్చింది, అదొకటే. అమ్మా నీవే ఒత్తులు వచ్చిందిలే. ఏదో పెట్టింది నాకు చూపించదు, డ్రెస్ దొంగ పెట్టింటా అన్నీ. బాలేనా? ఇవన్నీ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్. ఈరోజు చాలా వచ్చినాయి అసలుకి. ఏమొచ్చింది బాబా? అన్నీ ఏంటంటే వచ్చినాయి, చాలా వచ్చినాయి. పాయింట్ వచ్చింది, 5 ఏమో అది వచ్చింది, అది వచ్చింది, దాంట్లో 2 వచ్చినాయి. Guys, here is the beautiful dress. Here comes. డ్రెస్ పెట్టిందంట చూడు. ఇది ఎప్పుడు పెట్టినావు మే? అరే ఏమి డ్రెస్ పెట్టినావురా? మా అన్న పెట్టినాడు. నిజంగానా? పెట్టలేదన్నా? వచ్చేసి ఇది అమ్మ చూపియాను, ఇప్పుడే చూపిస్తే మళ్ళీ వీడియోకి నేనే చూస్తాను. బాయ్ గైస్. ఇది వచ్చేసి ఒకటి ప్రోడక్ట్ అనమాట మా అమ్మ కోసము. ఇది చూపించను లాస్ట్లో మీకు. వావ్, పకడ్బందీగా ఏమేటి ఇచ్చినారు చూడు. వావ్, అదిగో ఇది చూపించాను ఇప్పుడే మీకు. వావ్, నేను బ్లర్ చేసేస్తాలే, చూడు. లాస్ట్లో మీకు చూపిస్తాను అన్నీ. ఓకే, కట్ చేస్తున్నాను, మళ్ళీ చూపిస్తాను మీకు. బాయ్ బాయ్. సో ఇది వచ్చేసి నా డ్రెస్ అనమాట. చూడండి మిర్రర్స్ అన్నీ.
కొన్ని మిర్రర్స్ ఊడిపోయినాయి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నా డ్రెస్కి మిర్రర్స్ ఉన్నాయని. ఇవి ఒరిజినల్ మిర్రర్స్ అనమాట. సో ఇవి కొంచెం స్ట్రాంగ్ గ్లూతో అతికించాల. డ్రెస్ అయితే మళ్ళీ చూపిస్తా.